రికార్డింగ్ నెంబర్ 23. మాస్టర్ ఈకే వ్రాసిన గోదావైభవము అనే పద్యకావ్యం మనం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. 23వ రోజు తెల్లవారుతూ ఉన్నది. ఇక్కడ పెండ్లి పిలుపు అని హెడ్డింగ్ ఉంది. గోదాదేవి తెల్లవారుజామునే లేచింది. తన శరీరంలోకి మేలుకొని సరస్సులో చక్కగా స్నానం చేసి కలువ పూలన్నీ దండగట్టి మెళ్ళో వేసుకుంది. దాన్నే గుడికి తీసుకెళ్ళి స్వామికి అలంకరిస్తూ ఉన్నది. అలంకరిస్తూ ఉండగానే విష్ణు చిత్తుడు లోపలికి వచ్చాడు. ఆయన స్వామి గర్భాలయంలో ఒక నిశ్చలమైన ధ్యానంలో ఉండిపోయాడు. మనసులో ఒక భావం వచ్చింది ఆయనకు. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు, నేను నేరుగా రంగనాథుడి దగ్గరికి పెళ్లి ప్రపోజల్ ఎలా తీసుకెళ్తాను, అది మర్యాద అయిన పద్ధతి కాదు కదా, అందువల్ల ఎవరినైనా నియమించాలి. ఎవరది అంటే ఆయనకి ఎవరు గుర్తుకొచ్చారంటే, సీతారాముల పెళ్లి చేశారు కదా వశిష్ఠుడు, ఆయన భార్య అరుంధతి దేవి, వాళ్ళనే వెళ్ళి రంగనాథుడికి చెప్పమని రిక్వెస్ట్ చేస్తాను అనుకుని వెంటనే నిశ్చలమైన ధ్యానంలో ఉండిపోయాడు. ఇక్కడ క్లియర్గా రాస్తూ ఉన్నారు, నిలబడిపోయాడు. నిలబడి ధ్యానంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ ఎంత మర్యాద అంటే, కృష్ణ పరమాత్మ అంటే, దైవం అంటే వాళ్ళకి, ఆ గుళ్ళో వాళ్ళు కూర్చోరు, గర్భగుళ్ళో కూర్చోరు, నిలబడే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అనమాట. మనం గుర్తు చేసుకుంటే గోదాదేవి తల్లి కూడా కోప్పడింది, గోదమ్మ అక్కడ కూర్చున్నది కాబట్టి, ఎందుకు కూర్చున్నావు, స్వామి ముందు కూర్చోవచ్చా అని కోప్పడింది. వాళ్ళ పద్ధతి. అందుకని మళ్ళీ క్లియర్గా ఇక్కడ నిలబడి నిశ్చల ధ్యానంలో ఉండిపోయాడు అని రాస్తూ ఉన్నారు. తన ప్రజ్ఞను సహస్రార మార్గానికి పట్టించాడు ఆయన. అంటే యోగం చేస్తూ ఉండే వాళ్ళకి తెలుస్తుంది అది. ఆ ప్రజ్ఞ అంతా కూడా పైకి వెళ్ళి వెళ్ళి సహస్రారం, మన మాడు మీద ఉండే సహస్రారానికి చేరుకున్నప్పుడు ఆ మార్గంలో ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళటానికి వెలుగుల మార్గం తప్ప ఫిజికల్ ఉండదన్నమాట. ఆ మార్గంలో నక్షత్ర రూపంగా ఉన్నటువంటి ధ్రువుడు కనపడ్డాడు ఆయనకి. అంటే ధ్రువం దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆ పోల్ దగ్గరికి వెళ్ళాడు. భూమి మీద పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే భూమి దాటి వెళ్తే కదా ఆకాశంలో ఉన్నటువంటి సప్త ఋషులు అందుతారు. ఆ వెలుగు తనకు తోడుగా వస్తూ ఉంటే, అంటే ఆ నక్షత్ర రూపుడైన వెలుగైన ధ్రువుడే తనకు తోడుగా వస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ మధ్యలో మధ్య మార్గంలో సప్తర్షి మండలానికి వెళ్ళే మార్గంలో కూడా, ఆదోవలో కూడా వెళ్ళాడు. ఆకాశాన్ని పొరలు పొరలుగా దాటుకుంటూ సప్తర్షి మండలం చేరుకున్నాడు. ఆకాశంలో 7 పొరలను వెలిగిస్తూ, అంతకన్నా ఎక్కువ వెలుగుతూ ఉన్న వశిష్ఠుల వారి సన్నిధికి మొత్తానికి చేరుకున్నాడు. అంటే కేవలం మనుషులుగా లేని ప్రజ్ఞలని చేరుకోవాలంటే ప్రజ్ఞగానే చేరుకోవాలి. కాబట్టి ఒక ప్రజ్ఞగానే యోగ మార్గంలో వెళ్తూ ఉన్నాడు ఈయన విష్ణు చిత్తుడు. ఆ వశిష్ఠుణ్ణి, అరుంధతిని ఇద్దరిని ప్రార్థించి పెళ్లి పెద్దలుగా ఒప్పించాడు వాళ్ళని. మీరు వెళ్ళి రంగనాథుడిని ఆహ్వానించాలి, మా అమ్మాయిని ఇస్తామని చెప్పాలి అని చెప్పాడు. వశిష్ఠ మహర్షి తన పీఠం వదిలేసి భార్యతో కలిసి వైభవోపేతంగా బయలుదేరాడు. తారకలుగా వెలుగుతూ ఉన్న 6 ఋషులు, మిగతా వాళ్ళు కూడా, మొత్తం సప్త ఋషులు అంటే 7 కదా, తమ భార్యలైన కృత్తికలతో కలిసి ఆయన వెంట వాళ్ళు కూడా బయలుదేరారు. 7 ఋషులు, 7 భార్యలు బయలుదేరారు అనమాట మొత్తం మీద. విష్ణు చిత్తుడు అక్కడి నుంచి బయలుదేరి పయనం కొనసాగించాడు. ఇంకా వెళ్తూ ఉన్నాడు విష్ణు చిత్తుడు. నీలాకాశంలో కనిపించని వెలుగులెన్నో, కనపడని వెలుగులెన్నో ఉన్నాయిట. ఆ వెలుగుల్లో ఎన్నో రంగులు, వేరువేరు లేత రంగులు, ముదురు రంగులు అన్ని కలిపి ఉన్నాయిట. ఆ రంగుల లోపల సత్యము అనే సత్యలోకం ఉన్నదిట. ఆ సత్యలోకంలో 4 పద్మాలు మొలిచినట్టుగా ఉన్నాయిట. ఆ 4 పద్మాల్లోనూ రంగులతో ఉన్న ఒక మంచి రూపం ఒకటి కనపడిందిట. ఆ రూపం చూడగానే విష్ణు చిత్తుడు నమస్కరించుకుని తన ఇంట్లో పెండ్లని, తన కూతురు పెళ్ళని, ఆ పెళ్ళికి తప్పకుండా రావాలని ఆయన్ని ఆహ్వానించాడన్నమాట. ఇది బ్రహ్మదేవుడి వర్ణన. ఒక పద్మంలో పుట్టిన బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉన్నాయి అని చెప్తారు కదా పురాణాల్లో. ఈ 4 ముఖాలు ఏమిటి అంటే, సృష్టిలోని సంకల్ప శక్తి 1, భావమయ శక్తి 2, ప్రాణమయ శక్తి 3, ఫిజికల్ అంటే భౌతిక శక్తులకి, ఇట్లాగే వ్యక్తుల యొక్క సంకల్పం, భావమయ సంకల్పం, మానసికమైనవి, భౌతిక
ఆయన మాటలు ఈ 4 అలా వస్తాయన్నమాట. సృష్టికి ముందే ఈ స్థితులన్నీ 4 పద్మాలుగా ఉన్నాయి అంటే ఒక మొగ్గ విచ్చుకున్నట్టుగా ఉంటుందన్నమాట సృష్టి. ఆ బ్రహ్మదేవుడికి 4 ముఖాలు 4 పద్మాలైనట్లు 4 పద్మాలు విచ్చుకుంటూ ఉంటే సృష్టి పెరుగుతూ ఉన్నట్టు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ హిరణ్య గర్భాండము అంటే విరాట్, విరాట్ అనే పురుషుడు మొదలైన ఇండికేటివ్ సాంకేతిక విషయాలన్నీ కూడా ఉన్నాయి. అంటే సింబాలిక్గా అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. మొత్తాన్ని ఒకటే వస్తువు అన్నప్పుడు విరాట్ స్వరూపుడు అని అంటారు, హిరణ్య గర్భుడు అని అంటారు. అది ఇంకోసారి ఎప్పుడైనా నిజంగా వివరంగా చెప్పుకోవాల్సిన విషయం అంటున్నారు. బ్రహ్మలోకమైన సత్యలోకానికి వెళ్ళాడు, ఆయన్ని కూడా ఆహ్వానించాడు పెళ్ళికి. ఆయన్ని సరస్వతీదేవిని ఇద్దరిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ ధనుర్మాసపు చలిలో ఆకాశంలో మంచు పొరల దారులుగా మంచు పొరలు ఆ దోవ ఇస్తున్నట్టుగా ఉన్నాయిట ఆయనకి. ఆ దారుల వెంట విష్ణు చిత్తుడు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. ముద్దగట్టుకున్నట్టుగా మంచంతా ముద్దగట్టుకున్న కైలాస శిఖర పర్వతం దర్శనం ఇచ్చింది. ఆ పర్వత సానువుల్లో ప్రతిధ్వనిస్తూ సుడులు తిరుగుతూ ఉన్న డమరుక శబ్దాలు. డమరుక అంటే శివుడి చేతిలో ఉంటుంది డమరుక. ఆ డమరుక వాయిస్తూ ఉంటే ఆ శబ్దాలన్నీ ఆ లోయలన్నిట్లో రిఫ్లెక్టివ్ సౌండ్స్ ఇస్తున్నాయిట. నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే బాగా ఒళ్ళంతా భస్మం రాసుకొని పులితోలు కట్టుకొని పాముల్ని మెళ్ళో వేసుకున్నటువంటి ప్రమథనాథులు అంటే శివుడి అనుచరులందరూ అయ్యుణ్ణు, ఒక ఆయన పేరుట అయ్యుణ్ణు మొదలైన ప్రమథనాథులందరూ కూడా 3 అగ్నులతో వెలుగుతూ ఉన్న త్రిశూలాలను చేత్తో పట్టుకొని కాపలా తిరుగుతూ ఉన్న ఆ దారుల వెంబడి సాగించాడు ఈయన ప్రయాణం. ఆ ప్రమథనాథులందరూ కూడా త్రిశూలాలు పట్టుకొని కాపలా కాస్తున్నారట ఆ దారుల్ని. ఆ దారులు కూడా దాటి లోపలికి వెళ్ళాడు విష్ణుచిత్తుడు. పరమేశ్వరుడి డమరుకం నుంచి 14 శబ్దాలు వచ్చినాయని పెద్దవాళ్ళు చెబుతారు. సంస్కృత వ్యాకరణకారుడైన పాణినే సంస్కృత వ్యాకరణాన్ని రాశాడు. పాణిని మహర్షి తన గ్రంథంలో ఈ 14 శబ్దాలని చెప్పాడుట. ఆ ఈ ఉ ఉన్ రు లు క్ ఏ ఓ జ్ఞ ఐ టె చ్ హయ వర వరట్ శేష సర్ హల్ మొదలైనవిట. అవన్నీ కూడా 14 సూత్రాలుటవి. వీటిని డమరుక సూత్రాలు అంటారుట. పాణిని ఈ గ్రామర్ అంతా రాసేటప్పుడు గ్రంథానికి ముఖ్యమైన మూల సూత్రాలు ఇవేట. ఈ శబ్దాలన్నీ శివుడి ప్రమథ గణాలుగా ఇక్కడ చెప్పారు. ఈ శబ్దాలే ప్రమథ గణాలు ఆయనకి. దీన్ని దాటుకుంటూ వెళ్ళాడు. ఇంకా కూడా వాళ్ళందరినీ దాటుకుంటూ ఒక చోట పొద్దున్న నీరెండ ఛాయలో చక్కగా నాట్యం చేస్తూ ఉన్న నెమలి కనపడిందిట. పురివిప్పిన నెమలీకల నీడలో ఒక పడగ విప్పిన పాము ఆడుకుంటూ ఉన్నదిట. ఆ పాము తోక మీద ఎక్కి ఒక ఎలుక ఆడుకుంటోందిట. ఇది చాలా రేర్గా ఉండేటటువంటి ఈ విషయం చూసి విష్ణుచిత్తుడు ఆశ్చర్యపోయి, ఓహో ఇది షణ్ముఖుడైన కుమారస్వామి ఆశ్రమమే, కుమారస్వామి ఆశ్రమంలోనే ఇటువంటి అద్భుతం జరుగుతుంది అని అర్థం చేసుకుని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడి అగ్ని సూక్తాలతో బాగా స్తోత్రం చేసి ఆయనకి నమస్కారం చేశాడు. ఎలుక పాముకు ఆహారం, పాము నెమలికి ఆహారం. ప్రకృతి సిద్ధమైన ఈ శత్రుత్వాన్నంతా కూడా మర్చిపోయి దేవలోకంలో జంతువుల ఆశ్రమంలో కాబట్టి ఆ శత్రుత్వం లేకుండా ఆడుకుంటున్నాయి. ఒకే శరీరంలో ఉన్న భాగాల్లాగా అవి ఎంతో అన్యోన్యంగా ఉన్నాయి. నెమలి షణ్ముఖుడి వాహనం, పాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిరూపం, అన్నగారైన గణపతి వాహనం ఎలుక. ఈ మూడింటికి స్నేహం ఉండటంలో ఆశ్చర్యమే ఉంది అంటున్నారు. షణ్ముఖుడు అగ్నిపుత్రుడు, అగ్నితత్వానికి అధిదేవుడు ఆయన. ఆయనను అగ్ని సూక్తాలతోనే స్తోత్రం చేయాలి షణ్ముఖుడిని. షణ్ముఖుడి 6 ముఖాలు ఒకదాని పక్కన ఒకటి వరుస కట్టినట్లుగా ఉండవుట. 4 వైపులా 4 ముఖాలు, పైన ఒకటి కింద ఒకటి, మొత్తం 6 ముఖాలు ఉంటాయిట. అట్లాంటి షణ్ముఖుడికి అభిముఖుడై ఎదురుగా ఉండి నమస్కారం చేయాలంటే ఆయన హృదయంలో నిలబడి 6 దిక్కులకు నమస్కరించాలి. అందుకని క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఆయన ఎదురుగా నిలబడి నమస్కరించాడు అంటే ఏంటంటే విష్ణు చిత్తుడు
అలాగే నమస్కరించాడు. ఎలాగంటే ఆయన లోపల తానున్నట్టుగా ఒక అపురూపమైన భావన, పరమాత్మే సర్వత్రా ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను అనుకున్నప్పుడు ఈ దిక్కు ఆ దిక్కు అని ఉండదు కదా, ఇంకా మనం పరమాత్మకి ఎదురుగా ఉన్నట్టే కదా అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇది మనకేం కొత్త కాదు, ఎందుకంటే ప్రతిరోజు సంధ్యావందనం చేసేటప్పుడు పైన కింద అని అన్ని చోట్ల అన్ని దిక్కులకు మనం నమస్కారం చేసే పద్ధతి ఆ యంత్రం అంటారు, దాని యంత్రం ఇదే కదా అంటున్నారు. స్వామి శ్రీకృష్ణుడు బ్రహ్మచర్యం రూపుకట్టిన వాడైనా కూడా ఎంతమందో సుందరులు అనేక రకాలుగా ఆయన చుట్టూతా ఉండేవాళ్ళు. ఇక్కడ నువ్వేమో అసలు స్త్రీ అంటే తెలియని బ్రహ్మచర్య మూర్తిగా ఉన్నావు. మీ ఇద్దరి రూపాలు ఒకటిగా ఉన్నాయి కానీ కృష్ణ రూపం నెమలి పింఛాన్ని ధరించి లోకాన్ని మురిపిస్తోంది. నువ్వేమో ఈ రూపంలో నెమలినే వాహనంగా చేసుకున్నావు. కుమారస్వామి, నా కూతురు పెళ్లికి పిలవటానికి వచ్చాను, దయచేసి మీరు తప్పకుండా పెళ్లికి రావాలి అని అడిగాడు. విష్ణుమూర్తిలో శృంగారమూర్తి, బ్రహ్మచర్యమూర్తి రెండూ ఉన్నాయి. శృంగారమూర్తి మన్మధుడుగా, విష్ణువు కుమారుడుగా పుట్టాడు. ఆయనలో ఉన్న బ్రహ్మచర్యమూర్తి ఆయన సోదరీమూర్తి అయిన పార్వతి ద్వారా కుమారస్వామిగా రూపం ధరించడం జరిగింది. ఈ రెండు తత్వాలు అద్భుతంగా కలిసి కృష్ణుడి అవతారం వచ్చిందనమాట. కృష్ణుడి రూపాన్ని మటుకే ఆరాధిస్తూ ఉన్నారు అందరూ కూడా, గోపికలేమిటి భార్యలేమిటి ఎవరైనా కూడా. ఆ రూపానికి అతీతమైన స్పర్శని, దివ్య స్పర్శని గోపికలందరికీ కూడా, ఆయన భక్తులందరికీ కూడా ఆయన ఇచ్చాడు. దానికి బియాండ్గా ఉండేటటువంటి స్పర్శని, ఇవి ఏవి తాకకుండా ఉన్న ఒక బ్రహ్మచర్య మూర్తి ఆయనలో ఉన్నాడు. అందుకే ఆయన్ని అస్ఖలిత బ్రహ్మచారి అని అంటారు. అంటే ఏమీ తాకని బ్రహ్మచర్యమూర్తి అంటే ఆయన అందరూ కోరుకున్నారు కానీ ఆయన ఏ స్త్రీని కోరుకోలేదు. కోరికలు అనేవి లేనటువంటి వాడు ఆయన. అందువల్ల ఎవరు ముట్టుకున్నా, ఎవరు తాకినా, ఎవరు ఏం చేసినా ఆయనకి ఎక్కడ ఏది అంటలేదన్నమాట. సో ఆ బ్రహ్మచర్య మూర్తి ఆయనలో కనపడకుండా దేదీప్యమానంగా ఉండటం జరిగింది. ఇంత మర్మంగా లోపలగా ఉన్నది కాబట్టే బయట తొందరగా చూసేవాళ్ళు ఎవరికి కూడా అర్థం కాక అనేక అపవాదులకి ఒక రకంగా కృష్ణుడు అంటే ఒక ఎగతాళి మాటగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది చెప్తూ ఉన్నారు. మనం సినిమాలు కూడా చూసాం కదా, వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య అని. సో అలా అపహాస్యానికి గురవటాన్ని ఎందువల్ల జరిగింది, కనపడదు కాబట్టి. ఆయనలో ఉన్నటువంటి బ్రహ్మచర్యం అనేటటువంటి గొప్ప గుణం, ఆ బ్రహ్మచర్య మూర్తి ఆయనలో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుందిట. ఆ మూర్తి అందరికీ కనపడదు కాబట్టి బయట మనం చూసే వాళ్ళందరికీ అది ఒక ఎగతాళి కింద అయింది అంటున్నారు. ఏది అంటని శుద్ధ స్వచ్ఛ బ్రహ్మచర్యమూర్తిగా కుమారస్వామి పర్ఫెక్ట్గా ఉంటాడట. శ్రీకృష్ణుడి అవతారం రాకముందరే శైలపుత్రి అంటే పార్వతీదేవి 6 ఏళ్ల కుమారుణ్ణి ఆకాశము అనే గుహలో నుంచి యువతలకి తీసుకొచ్చిందని, ఆ తత్వమే కృష్ణుడి శరీరానికి ఆ వ్యూహానికి ఆధారంగా పనిచేసిందని మాస్టర్ గారు రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో భావన చేశారు. కృష్ణుడి బ్రహ్మచర్య తత్వాన్ని గురించి మాస్టర్ గారు పురుషమేధం గ్రంథంలో చివరి అధ్యాయాల్లో కొంచెం వర్ణించారు. ఎక్కడ వర్ణించిన 2 తత్వాల్లోనూ రహస్యము సమన్వయము, భావనకి ధ్యానానికి అందాల్సిందే గాని బయట మనకి అందేది కాదు అంటున్నారు ఇక్కడ చూకుల రవిశర్మ గారు. తర్వాత విష్ణు చిత్తుడు ఆ పక్కనే ఉన్న విఘ్నేశ్వరుణ్ణి చూసి పెళ్లికి పిలవడానికి వెళ్ళాడు కదా, ఒక్కొక్కళ్ళనే పిలుచుకుంటూ ఉన్నాడు. పక్కన విఘ్నేశ్వరుడు ఉన్నాడు. మరి వాళ్ళ బ్రదర్సే కదా వాళ్ళిద్దరు, కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి ఇట్లా పిలిచాడు ఆయన విష్ణు చిత్తుడు. అయ్యా, నా ఇంట్లో పెళ్లికి ముందుగా నిన్ను విశ్వక్సేనుడు అనే పేరుతోనే నిన్ను పూజించుకుంటాను, విఘ్నాలు రాకుండా కాపాడి వేడుకగా నా ఇంట్లో చక్కగా సాపాటు చేసి నన్ను అనుగ్రహించు. సాపడి అని వస్తుంది మనకు పద్యంలో. సాపడి అంటే సాపాటు చేసి అనుగ్రహించు అని రాశారు ఇక్కడ ట్రాన్స్లేషన్. వైష్ణవ సంప్రదాయంలో విఘ్నేశ్వర పూజ చెయ్యరుట. విఘ్నేశ్వరుడికి వైష్ణవ ప్రతినిధిగా విశ్వక్సేనుణ్ణి పూజ చేసుకుంటారట. అలాగే వైష్ణవులు భోజనాన్ని సాపాటు అని అంటారట. విఘ్ననాయకుడు భోజన ప్రియుడు కాబట్టి ఆయనను సాపాటుకు ఆహ్వానించటంలో చాలా
సరసంగా వ్యవహరించాడు విష్ణు చిత్తుడు అంటున్నారు ఇక్కడ. సో అదన్నమాట, సాపడి అని అంటానికి అర్థం వాళ్ళు వైష్ణవుల గురించి చెప్పటం అన్నమాట. సో వాళ్ళ పద్ధతిలో విఘ్నేశ్వరుని కాకుండా విశ్వక్సేనుడి రూపంతో ఆయన్ని పూజ చేస్తారట. ఈయన కూడా అట్లాగే, నేను విశ్వక్సేనుడి రూపంలో పూజ చేస్తాను తండ్రి, నా ఇంటికి రా అని అడిగాడు. ఆ తర్వాత ఆకాశాన్ని అంటుతూ ఉన్న ఒక ఆనందమూర్తి కనపడ్డాడుట విష్ణు చిత్తుడికి. ఎవరు అంటే ఆ ఆనందమూర్తి సాక్షాత్తు నందీశ్వరుడేట. పరమశివుడు అన్ని మాటలకు, అన్ని నిర్వచనాలకు, నిర్వచనం అంటే మాటలకు అందేవాడు కాదు, ఆనంద స్వరూపుడు అని అంటారు. ఆ ఆనందం మీద అధిరోహించి ఉంటాడు ఆయన. నందీశ్వరుడే ఆనంద స్వరూపుడు అంటున్నారు ఇక్కడ. ఆ నందీశ్వరుడిని చూసి ఆయన్ని కూడా పెళ్లికి తప్పకుండా రమ్మని పిలిచాడు. మంచు బిందువులన్నీ గట్టిబడి లింగంలాగా అయిపోయి ఉన్నట్టుగా వెలుగులతోనే ఉన్నటువంటి లింగరూప భవనంలోకి విష్ణు చిత్తుడు ప్రవేశించాడు. ఆ లోపలి కాంతిని తట్టుకోలేక కొన్ని క్షణాలు కళ్ళు మూసి తెరిచాడు. మనకు కూడా తెలుసు, బాగా స్నో పడినప్పుడు రాత్రి అయినా కూడా బయట చూస్తే విపరీతమైన వెలుగుగా ఉంటుంది, పగలులాగానే ఉంటుంది. ఆ తెల్లదనానికి ఆ కాంతి లక్షణం అన్నమాట. మంచులింగం ఉన్నటువంటి చోట ఆ కాంతిని తట్టుకోలేక కళ్ళు ఒక్క నిమిషం మూసుకొని అప్పుడు తెరిస్తే కొంచెం నిదానంగా చూస్తే ఉమాసహితుడైన పరమేశ్వరుడు అక్కడ కనపడ్డాడు ఆయనకి. స్వామికి ఒకవైపు అర్ధచంద్రుడి ఆకారంలో చల్లని కాంతితో విరాజిల్లే రాత్రే కనిపించింది ఆయనకి చల్లని కాంతితో. అంటే ఒకవైపున మొత్తం సృష్టి మొత్తాన్ని పరమేశ్వరుడి శరీరంగా చూసినప్పుడు అర్ధచంద్రాకారంలో ఉన్న చంద్రుడే కాంతి రూపంగా కనపడ్డాడు అన్నమాట ఆయనకి. మరోవైపేమో ఉదయ సూర్యుడి వెలుగుతో పగల్లాగా కనిపించింది. రెండు ఉన్నాయి, రాత్రి పగలు రెండుని ఆయన ధరించి ఉన్నాడు అనటానికి అన్నమాట. ఈ రెండు వెలుగులు రెండు పక్కలా ఉన్న కొండలాగా కంటికి కనిపించిన ఈ రూపాన్ని చూసి ఎంతో శ్రద్ధతో భక్తితో నమస్కారం చేశాడట విష్ణు చిత్తుడు. ఉమాసహితుడై ఉమాగదేవితో కలిసి ఉన్నటువంటి మహేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వం అది. ఒకవైపు ప్రజ్ఞాస్వరూపమైన సూర్యకాంతి, ఇంకోవైపు శక్తి స్వరూపము స్త్రీ తత్వము అయిన చంద్రకాంతి. రాత్రింపగళ్ళుగా ఈ మొత్తం ఒకే కాలంలో ఆయనకి దర్శనం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఆయన ధ్యానంలోనే దర్శనం చేసుకుంటూ ఉన్నాడు విష్ణు చిత్తుడు. అందుకని అందరినీ కలిసి పిలవటం అనేది జరిగింది. వాళ్ళందరి దర్శనం అయింది ఆయనకి ధ్యానంలో. విష్ణువుకి చెల్లెలు పార్వతీదేవి కాబట్టి శివుడు బావవరుస అవుతాడు. స్నాతకం వేళ బావమరిది కాకపోయినా బావగారైనా వస్తే బాగుంటుందని చమత్కారంగా రాశారు ఇక్కడ అంటున్నారు. లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుడు విష్ణువుకి బావమరిది. అతన్ని శివుడే నెత్తి మీద పెట్టుకున్నాడు కాబట్టి బావగారు వస్తే బావమరిది చంద్రుడు కూడా వస్తాడని ఇంకో సరసమైన భావన అంటున్నారు. తమరిని ఇట్లా పిలవటానికి నేను సాహసించానంటే స్వామి శివుడితో చెప్తూ ఉన్నాడు ఈయన, నేను భక్తుడినని గర్వపడటం కాదు, బంధువులుగా మిమ్మల్ని పూజ చేయడానికి తగిన శక్తి కానీ అవసరమైన సంపద కానీ లేవు మిమ్మల్ని ఆహ్వానించటానికి. కేవలం మంచివాళ్ల పక్షాన సజ్జనుల వైపు మీరు నిలబడతారనే నమ్మకం నాకుండి భక్తులని ఆదరిస్తారనే నమ్మకంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అది నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని పిలుస్తాడు. లేకపోతే పార్వతీ పరమేశ్వరులు వస్తే మనం ఇంట్లో ఏమని ఆతిథ్యం ఇస్తాము, ఎలా చూసుకుంటాం వాళ్ళని పెళ్లికి పిలుచుకొస్తే? అప్పుడు ఇంకా చెప్తూ ఉన్నాడు ఆయన, తల్లి హైమవతీదేవి పారాణి ఎప్పుడూ చెరగకుండా పసుపు బంగారు ఛాయలో మెరిసిపోతూ ఉంటాయి నీ పాదాలు. అటువంటి నీ పాదం మా ఇంట్లో పెడితే మా జన్మ ధన్యం అవుతుంది. నీ చక్కటి మందహాసాల చిరునవ్వుల నుంచి వస్తూ ఉన్న అమృత ధారలే మా జీవితాలన్నిటినీ బాగు చేస్తాయి. దగ్ధమైపోయిన మన్మధుడి దేహాన్ని కూడా మళ్ళా బతికించినవే ఆ నీ చిరునవ్వులు కురుస్తూ ఉన్న అమృత ధారలు. అటువంటి నీ యొక్క పాదం మా ఇంట్లో పెట్టు తల్లి. అట్లాంటి నీ చిరునవ్వులు మా భూమి మీద అనుగ్రహించు. నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఆ కళ్ళ చివర మామిడి చిగుళ్ళ ఎర్రటి వన్నెలో వెలిగే రేఖలు ఒక్కొక్క సూర్యుడిని పుట్టించగల శక్తి కలిగి ఉంటాయి. దానిమ్మ గింజల్లాగా మెరుస్తూ ఉండే నీ ఎర్రని తాంబూలంతో ఎర్రబడినటువంటి నీ దంతాల కాంతులు మా ఇంట్లో ప్రసరించాలమ్మా. ఓ గిరిరాజ తనయ, ఓ పర్వతరాజపుత్రి, నన్ను కరుణించమ్మా.
జరుగుచున్నది శ్రీ రంగనాథుడి వివాహం. దానికి రమ్మని నిన్ను పిలవటానికి నేనెంతటి వాడిని తల్లి. అయినా కూడా ధైర్యం చేసి నిన్ను ఆహ్వానిస్తున్నాను. అనుగ్రహించి మీరిద్దరూ రావాల్సింది. ఇట్లా విన్నవించుకున్న విష్ణుచిత్తుడు అన్ని వైపులా దశ దిశలలోనూ ఉన్న దేవతలకు నమస్కారం చేసుకున్నాడు. ఎంతమందో దేవతలు ఉన్నారు మన చుట్టూత. మనం ఎవరిని పట్టించుకోకుండా బతికేస్తున్నాం. వాళ్ళందరూ ఉండి ఈ మన నుంచి ఏమీ ఆశించకుండా సృష్టి ధర్మాన్ని వాళ్ళకు చేతైనంత, వాళ్ళు చెయ్యగలిగినంత, వాళ్ళ మీద ఉన్న భారం ఎంత ఉందో అదంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు చక్కగా. అట్లా దశ దిశలకి తిరిగి అందరికీ నమస్కారం చేసుకున్నాడు. భక్తి వినయాలతో చక్కగా అందరు దేవతల్ని పూజించుకున్నాడు. కార్యసిద్ధికి మాకు అనుకూలించండి నాయనా, మేము పెళ్లి తలపెట్టుకున్నాం, ఆ పెళ్లి నిర్విఘ్నంగా ఏ గొడవలు లేకుండా జరగాలంటే మీలాంటి వాళ్ళ అనుగ్రహం ఉండాలి. మీరందరూ కూడా పెళ్లికి రావాల్సింది. అక్కడ వశిష్ఠాది మహర్షులందరూ వాళ్ళ వాళ్ళ భార్యలతో చక్కగా శ్రీరంగం చేరుకున్నారు. శ్రీరంగనాథుడి సన్నిధిని చేరుకొని ఇంకా వేడుకతో విన్నవించారు. సూర్యవంశానికి ఇష్టమైన దేవత శ్రీరంగనాథ, జరుగుతూ ఉన్నది, జరిగింది, జరగబోతోందన్నీ నీకు తెలిసినవే. నీవెరుగనిది అంటూ ఏమీ లేదు. తెలియజెప్పడానికి మేమెంత వాళ్ళం నాయనా. నిత్య కళ్యాణమూర్తివైన నీకు పెళ్లి చేయాలని మేము తలపెట్టాము. నీకు పెళ్లి చేయటం అంటే మాకు మేమే శుభం కలిగించుకోవటం మాత్రమే. కాబట్టి ఈ కళ్యాణం లోక కళ్యాణం కోసమే కదా, మాకు తెలుసు ఆ విషయం అని చెప్పగానే రంగనాథుడు వాళ్ళందరినీ కూడా పూజ చేసి ఎంతో గౌరవంతో ఉత్సాహంతో ఇట్లా అన్నట్ట. సాధుజనులు మీరందరూ కూడా మీరు చెప్పిన మాట మాకెప్పుడు కూడా సమ్మతమే. అయితే సంబంధం ఎవరు ఏమిటి నాకు వివరాలు చెప్పండి అని అడిగాడు. మామూలుగానే ఋషులంటే దేవతలకు కూడా గౌరవమే. ఇప్పుడు పెళ్లి పెద్దలుగా వచ్చారు కాబట్టి ఇంకా గౌరవంగా ఆయన చక్కగా అడిగాడు. అప్పుడు కశ్యప మహర్షి ఇట్లా చెప్పాడట. ఈ దగ్గరలోనే విల్లిపుత్తూరు అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో మా కాశ్యప గోత్రీకుడైన యజుశాఖలో పేరు పొందిన విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు ఒకడున్నాడు. అతనికి గోదాదేవి అనేటటువంటి అయోనిజ ఆయన కుమార్తెగా పెరుగుతూ ఉన్నది. ఆమె శరీరము భౌతిక ప్రకృతికి బియాండ్గా అతీతంగా ఉన్నది. అప్రాకృతమైనది అంటే ఏంటంటే ప్రకృతికి బియాండ్గా ఉన్నది. మనలాగా పుట్టలేదు ఆవిడ, తల్లి కడుపులో పెరగలేదు ఆవిడ. సుప్రా ఫిజికల్ అని అనొచ్చు. ఆవిడ తులసివనంలో పుట్టినటువంటి పవిత్రమూర్తి, సౌందర్య రాశి. కాబట్టే ఆమెను నీకు వధువుగా మేము ఎన్నిక చేశాము అని చెప్పారు. ఈ మాటలు విని రంగనాథుడు ఎంతో సంతోషంతో ఒప్పుకున్నట్ట. రంగనాథుడు దివ్యమూర్తి కాబట్టి అతని వధువుకు కావాల్సిన లక్షణాలను ప్రత్యేకంగా చెప్పారు. వ్యవహారం చేసేవాళ్ళ, వ్యవహారవేత్తల ముఖ్య లక్షణం ఇది అంటున్నారు. బ్రహ్మర్షులైన వాళ్ళు కూడా లౌకిక సంప్రదాయాలన్నీ తెలిసిన వాళ్ళే. ఎలా ఆఫర్ చేయాలి, ఒక అమ్మాయిని మనం అబ్బాయికి ఆఫర్ చేసేటప్పుడు ఎలా ఆఫర్ చేయాలని తెలిసిన వాళ్ళు, అందుకని చక్కగా అలా చెప్పారనమాట. శివపార్వతుల కళ్యాణం సమయంలో కూడా సప్తర్షులు చేసిన పెళ్లి పెద్దరికాన్ని కాళిదాస మహాకవి వర్ణించింది ఇక్కడ గుర్తొస్తుంది చదువుకుంటే అంటున్నారు. విష్ణుచిత్తుడు తన ధ్యానం నుంచి బయటపడేటప్పటికి సాయంకాలం అయిపోయింది. సంధ్యావందనాదులన్నీ పూర్తి చేసుకుని స్వామికి పూజ చేసి ప్రశాంతమైన మనస్సుతో వచ్చి పడుకున్నాడు ఆయన. గోదాదేవి మళ్ళా తన శరీరాన్ని ఇంటికి చేరవేసి చక్కగా శరీరాన్ని ఇంట్లో పడుకోబెట్టి తను మటుకు ఆ రంగనాథుడి హృదయంలో వెళ్ళి విశ్రాంతి పొందిందిట. అట్లాంటి 23వ రాత్రి భక్తులకు ఇహపర వైభవాలన్నిటినీ చేకూర్చుగాక అని అంటూ ఉన్నారు. మన 23వ నంబర్ రికార్డింగ్ అయిపోయింది.